ఈ సమాజంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఓ తామరాకుల, ఓ తామర పుష్పంలా చక్కగా ప్రకాశించి పరమాత్మ శిరస్సున అలంకృతుడయ్యేలా అవుతుందండి. అంత గొప్పతనం వస్తుంది. కానీ మనకి తెలియక మనం బంధంలో పడుతున్నాం. కారణం ఏమిటి? నేను నాది అనుకుంటున్నాం. కానీ కృష్ణుడు అలా అనుకోడు. ఆయన గీతలో చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు కూడా మాలాగానే పుడుతున్నావు కదా, మాలానే చేస్తున్నావు కదా, దాని గురించి చెప్తున్నారు. అన్నిట్లో తాను ఉంటున్నప్పుడు మరి ఆయనకి ఆ దోషాలు అంటవా? అంటవు. ఎందుకంటవు? ఆయన చెప్పాడు, నమాం కర్మాణి లింబంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మభీయ నసబధ్యతే. నాకే కర్మ అంటదో. ఎందుకంటదు? నేను అంటించుకోను. నేను చేస్తున్నానని అహంకారం నాకు ఉండదని దేవుడంతటి వాడే అనుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను చేశానండి అనుకుంటాం అనుకో.